ఇప్పుడు మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో దీంట్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. అదే నేపథ్యంలో ఈరోజు ఓయూలో మరి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరగాని దయాకర్ గారు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కేంద్ర బడ్జెట్లో మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఒక పక్కన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తరుణంలో మరి రాష్ట్రానికి ఏ విధంగా బడ్జెట్ కేటాయించకపోవడంతో వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకసారి మాట్లాడదాం. చరగాని దయాకర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటిదన్న ఈరోజు ప్రధానంగా మీ నిరసన కార్యక్రమం ఎందుకోసం చేయాల్సి వస్తా ఉంది? ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల కక్ష సాధింపు చర్యకు నరేంద్ర మోడీ గారు ఎంత వివక్షత చూపించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనం. దానికి కేంద్రంలో ఎన్డీఏలో ప్రధాన బీజేపీ పార్టీ నుంచి ప్రాధాన్యత వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తెలంగాణలో తిరిగే అర్హత లేదు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిధులు తీసుకురాని ఈ దద్దమ్మలు తెలంగాణలో తిరిగే అర్హత లేదు. కాబట్టి తెలంగాణలో బీజేపీ పార్టీకి ఉండడానికి కూడా అవకాశం లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన మోడీ ఇవాళ తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పక్క రాష్ట్రంలో దాదాపు 15,000 కోట్లు ఉన్నటువంటి అమరావతికి కేటాయించి, బీహార్లో 35,000 కోట్లు ఇచ్చి, అస్సాంలో ఇచ్చి, తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసుకున్నారు మోడీ గారు? ఎందుకు వివక్షత చూపిస్తూ ఉన్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ఎందుకు నీకు ఈ కక్ష? నీ పాలిత ప్రాంతాల్లో నీ కుర్చీ కోసం, నీ కుర్చీకి ఉపయోగపడే వాళ్ళ కోసమే నిధులు ఇస్తావా? ఇలా తెలంగాణ రాష్ట్ర దేశంలో ఒక భాగం కాదా? ఈ తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు కారా? ఎందుకు ఈ వివక్షతను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సంవత్సరాల తరబడి మోక్షం కలగని ప్రాజెక్టులు ఇవాళ జాతీయ హోదా కోసం ఎదురు చూస్తుంటే ఇవాళ వాటి పట్ల నువ్వు వివక్షత చూపిస్తూ ఉన్నావు. ఇవాళ కొత్త జిల్లాలకు రైల్వే ఉన్నటువంటి లైన్లకు ఉన్నటువంటి ఎక్కడ మోక్షం లేదు ఇప్పటికీ. ఇవాళ సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఏఎం లాంటి విశ్వవిద్యాలయాలకు ఇక్కడ మోక్షం లేదు. ఇవాళ పెట్రోలియం ఎనర్జీ ఉన్నటువంటి యూనివర్సిటీకి ఇక్కడ మోక్షం లేదు. సైన్స్ రీసెర్చ్ యూనివర్సిటీకి ఇక్కడ మోక్షం లేదు. ఎందుకు అంటున్నా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకు ఈ వివక్షత మోడీ గారని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఇవాళ జీతగాళ్ళు అయినటువంటి ఇద్దరు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ముక్కు నేలకు రాయాలి ఈ తెలంగాణ సమాజానికని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ 20 రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటే ఎందుకు ఈ హైదరాబాద్లో, తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయరండి? ఎందుకు వివక్షత అండి? కేంద్ర మంత్రిగా ఉండి గడ్డి బిక్తున్నారా వీళ్ళని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మోడీ మోకాల దగ్గర మోకరిల్లి ఇవాళ కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు తెలంగాణ మీరు గడ్డి బిక్కడానికి ఉన్నారా? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో మీరు ఐఏఎం ఏర్పాటు చేయకపోతే ఇలా కిషన్ రెడ్డిని తెలంగాణలో తిరగనీయం. ఖచ్చితంగా మీరు తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టాలి. ఇక్కడ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు హైదరాబాద్ ఐఐటి పెట్టారు. ఇప్పటికీ దాదాపు 505 సీట్లు మాత్రమే ఉన్నాయి. దాన్ని పెంచడంలో ఎందుకు విఫలం అవుతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు ఇలా ఐఐటి కోసం, జేఈ మెయిన్స్ కోసం దాదాపు 150,000 మంది ఇలా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎన్ఐటి కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఎంలో కావచ్చు ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఎందుకు ఈ తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు వివక్షత చూపిస్తూ ఉన్నారు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పడంలో ఎందుకు మీ వివక్షతని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కిషన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ యువత పట్ల, విద్యార్థుల పట్ల మీరు విషయం కక్కుతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తెలంగాణకు రావాల్సిన వాటాల విషయంలో కూడా మీరు వివక్షత చూపిస్తూ ఉన్నారు. 2015లో ఐఏఎం పెట్టారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో పెట్టారు 2015లో. మరి ఎందుకు మీరు గడ్డి బిక్తా ఉన్నారు? హైదరాబాద్లో ఎందుకు, తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఇండియన్ పెట్రోలియం ఎనర్జీ అనేది ఎక్కడ పెట్టారు? విశాఖపట్నంలో పెట్టారు. ఇవాళ అదేవిధంగా విజయవాడలో రీసెర్చ్ సెంటర్ పెట్టారు. అనేక రంగాల్లో తెలంగాణ కేంద్రం నుంచి రావాల్సిన విశ్వవిద్యాలయాల్లో ఇవాళ నిర్లక్ష్యం జరుగుతూ ఉంది, వివక్షత జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ విద్యార్థులు ఇవాళ యువత ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతోని, అక్కస్తోని ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల వివక్షత చూపిస్తూ ఉన్నారు. మనకు రావాల్సిన వాటా కూడా ఇవ్వకుండా కక్ష సాధ్యం చేస్తూ ఉన్నారు. కేవలం నరేంద్ర మోడీకి ఇలా కుర్చీకి ఉపయోగపడే వాళ్ళు బీజేపీ పాలిత ప్రాంతాలనే ఈరోజు నిధులు వస్తూ ఉన్నాయి తప్ప
ఇలా కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వాలని అణిచివేయాలనే కుట్రలో మోడీ ఆకాశం వెలగక్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని దీర్ఘకాలికంగా తీసుకోబోతాం. అవసరమైతే ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తాం, ధర్నా చేస్తాం, యుద్ధం చేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు తెలంగాణ ద్రోహులు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, మోదీ ఒత్తాసు పలికే మీరు తెలంగాణ తిరిగి అర్హత లేదు, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నారు. అంటే నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి దశలో, తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి దశలో మరి ఒక విద్య కానీ వైద్యానికి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పేసి అక్కడ బీజేపీ శ్రేణులు కూడా వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ బడ్జెట్ కేటాయించింది. మీరు చూశారు, విద్యకు ఇవాళ గతంలో ఇవాళ 21 కోట్ల 292 కోట్లను కేటాయించింది. గతంలో ఆ పరిస్థితి లేదు. నేను అంటా ఉన్నాను. ఇవాళ యూనివర్సిటీలకు 500 కోట్ల అభివృద్ధి యుద్ధ ప్రాతిపదికన ప్రకటించింది. ఉస్మాన్ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించింది. ఈరోజు ఇవాళ ఎక్కడ నేను అంటా ఉన్నాను, ఇవాళ వ్యవసాయానికి 72,000 కోట్లు కేటాయించింది. వ్యవసాయ సంవత్సరాల తరబడి నిరీక్షణలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవాళ రుణమాఫీ చేసింది. ఇవాళ విద్యా వైద్యాన్ని ఈ ప్రభుత్వం 2 కళ్ళల్లాగా తీసుకుపోతా ఉంది. ఇవాళ ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కేసీఆర్ ఆయంలో మూసివేయ బళ్ళని మళ్ళీ తెరిపించి ఇవాళ దాన్ని పరిశీలన చేసి ఆగమేఘాల మీద ఇవాళ డిఎస్సి కూడా పెట్టి 3 నెలల్లో ఆ పిల్లలకు టీచర్లు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. అసలు కేసీఆర్ ఆయంలో ప్రభుత్వ విద్యకు అవకాశం ఉండేనా? ప్రభుత్వ విద్య మొత్తం కుంటపడిపోయింది కదా, నిధులు లేవు, నియామకాలు లేవు. ఇలా సంవత్సరాల తరబడి ఉస్మాన్ యూనివర్సిటీకి, తెలంగాణలో యూనివర్సిటీలకు అసలు నిధులు ఉండేనా? ఎంత బోసిపోయినటువంటి ఈ తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉంది. కాబట్టి ఇది ముమ్మాటికి విపక్షాలు మాట్లాడేటప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. ఇలా కాంగ్రెస్ ఎట్లా పోతా ఉంది, మీరు నిర్వాహకం వల్ల, మీ చేసిన వల్లకాడు వల్ల ఇవాళ అప్పుల ఊబిలో నెట్టివేయబడిన తెలంగాణను ఇవాళ పునర్నిర్మాణ వైపు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ అభివృద్ధి కోణంలో తీసుకెళ్తా ఉంది. ఇలా ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ పేరుతోని, ఒకవైపు యూనివర్సిటీల అభివృద్ధి పేరుతోని తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకు ఇవాళ ఇండస్ట్రియల్ రంగంలో, ఉపాధి రంగంలో, సాంకేతిక రంగంలో, ఇవాళ ప్రభుత్వ రంగంలో 4-5 రంగాల్లో ఈ యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలనే ఒక ప్రధానమైన ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే వీళ్ళు కుట్రలు చేసే పని చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ఇవాళ కేంద్రం నుంచి రావాల్సిన వాటా కోసం కేంద్రం ఇవాళ తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు హక్కు లేదా? అరే గెలవకపోతే బాధ్యత లేదా? ఒక ప్రధానమైన ప్రతిపక్షం, ప్రధానమైన భాగస్వామ్యం 10 ఏళ్ళు ఇక్కడ రూలింగ్ పార్టీలో పనిచేసినటువంటి మీకు సోయి లేదా? తెలంగాణ ప్రజల పట్ల మీకు ప్రేమ లేదా? నాకు మీరు పాలన ఉన్నప్పుడు, మీరు పాలించినప్పుడే తెలంగాణ ప్రజల ఇప్పుడు గారా అంటా ఉన్నాను. నేను అంటా ఉన్నాను, తెలంగాణలో విద్యా వైద్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి వివక్షత కొనసాగుతుంటే ఇవాళ హరీష్ రావు రంకెలు కొడుతుండే హరీష్ రావు ఎందుకు మాట్లాడండి? ఇలా ప్రజల గురించి నిత్యం మాట్లాడేటోడు మరి కేంద్రం నుంచి కూడా వీళ్ళకు బాధ్యత లేదా అంటా ఉన్నాను నేను. కాబట్టి ఇది ముమ్మాటికి కుట్ర. బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ నిధులు ఇవ్వకుండా దీన్ని ఒక నిర్లక్ష్యం చేసి ఇవాళ ఒక వ్యతిరేకాన్ని పెంచే కుట్రను వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి అలా ఏపీ మీద నీకు ప్రేమ ఉంటుంది, ఆ బీహార్ మీద ప్రేమ ఉంటుంది, అస్సాం మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ ప్రజల పట్ల ఎందుకైనా ప్రేమ? ఇంత పెద్ద దాదాపు తెలంగాణకు ఇలా దేశానికి ఒక గుండెకాయ అయినటువంటి అన్ని 24-25 రాష్ట్రాల మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి బతుకు తెరువు కోసం వచ్చి లక్షలాది మంది ఇవాళ బతుకుతూ ఉన్నారు. అన్ని నగరాలకు, అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు నిలబెట్టే హైదరాబాదును ఇవాళ వీళ్ళు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిధులు ఇవ్వకుండా వీళ్ళ కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మన భాగస్వామ్యంగా, మన బాధ్యతగా ఈరోజు నిరసన వ్యక్తం చేశాం. థ్యాంక్ యూ.